ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని దేవుడు ఆశీర్వదించారండి? ఆదాము హవ్వలని. ఈ భూమి మీద మొట్టమొదట దేవుడు సృష్టించినటువంటి మానవులు, స్త్రీ పురుషులు ఆదాము హవ్వలు. మరి ఈ యొక్క మనుషుల్ని ఇద్దరిని అంటే మొదటి స్త్రీ పురుషుల్ని సృష్టించడానికి ముందు దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించారు. భూమి ఆకాశములను, జలములను, గాలి నీరును అన్నిటినీ, సూర్యచంద్ర నక్షత్రములను దేవుడు సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయం పై వచనాలన్నీ చదివినప్పుడు అక్కడ అర్థమవుతుంది. దేవుడు క్రమానికి కర్త. దేవుడు చేసినటువంటి ఆ సృష్టిని చేసిన విధానాన్ని మనం చదివినప్పుడు ఆయన ఒక క్రమశిక్షణతో, ఒక ఉద్దేశముతో ఈ యొక్క సృష్టి అంతటిని సృష్టించారు. మనిషికి కావలసినవన్నీ దేవుడు సృష్టించిన తర్వాత మనిషిని దేవుడు సృష్టించి దేవుడు మరి ఆ యొక్క మానవులను ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునిడి. చూసారా? ఫలించి అభివృద్ధి పొందాలన్నది దేవుడి ఉద్దేశం అండి. మనిషిని దేవుడు తన రూపంలో చేసి ఉన్నారు. మరి తన రూపంలో చేసుకున్న ఆ మనిషి ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని దేవుని యొక్క ఉద్దేశం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఉద్దేశములన్నీ మనిషికి మేలు చేసే ఉద్దేశములు, హానికరమైన ఉద్దేశములు కావు. దేవుడు మరి ఆ యొక్క మనిషి ఫలించి అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, కుటుంబాలుగా ఏర్పడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ స్త్రీని పురుషుని దేవుడు సృష్టించి ఇద్దరులా ఉండిపోకూడదు, అనేక మంది మానవులు రావాలి, ఈ భూమి అంతటిని నింపాలి, కుటుంబాలుగా ఏర్పడాలి అన్నదే దేవుని ఉద్దేశం. అక్కడ మొదటి మానవుల్ని దేవుడు ఆశీర్వదించారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పి ఉన్నారు. అవునండి, ఈరోజు మరి మనిషికి దేవుడు అన్నీ ఇచ్చాడు. ఈ భూమి మీద ఈ భూమిని స్వతంత్రించుకునే కృపను దేవుడు ఇచ్చాడు. ఈ భూమి మీద ప్రతి జీవిని ఏలే హక్కును దేవుడిచ్చాడు. ఇచ్చి ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. కాబట్టి ఫలించి అభివృద్ధి పొంది కుటుంబాలుగా ఏర్పడి ఈ సృష్టికర్తను మరి స్తుతించాలి, సృష్టికర్తను సేవించాలి అన్నదే దేవుని ఉద్దేశం. మరి ఈ రోజున మరి మాటలు వింటున్న బిడ్డలారా, మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు స్తుతిస్తున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారా? దేవుడు మనకు అన్నీ మంచివన్నీ దేవుని యొద్ద నుంచి వచ్చినవే. దేవుడు మనకు సమస్తాన్ని కూడా సృష్టించి మన కోసం మరి ఈరోజు మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ఇవన్నీ దేవుడిచ్చినవే. దేవుడు సృష్టించి మనకి ఇవన్నీ ఇవ్వబట్టి ఈ రోజున మనం వాటిని అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు నీ కుటుంబాన్ని దేవునిలో కట్టుకో. నీ కుటుంబాన్ని, నీ యొక్క ఫలింపు
వ్యర్థమైన వాటి కొరకే ఉండకూడదు. సృష్టికర్తను మర్చిపోయి మరి వ్యర్థమైన వాటి వైపు తిరిగేవారిగా ఉండకూడదు. ఫలించి అభివృద్ధి పొందాలి. మీ కుటుంబం ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, కుటుంబాలుగా ఏర్పడండి. మరి మీ కుటుంబాన్ని దేవునిలో కట్టుకోండి. మీ యొక్క కుటుంబాల్లో మీ పిల్లలు దేవుణ్ణే స్తుతించాలి, దేవునిలో బలపడాలి, సృష్టికర్త యందు నమ్మిక ఉంచాలని ఒక తీర్మానం చేసుకుని మరి దేవుని మార్గంలో మీరు నడుచుకున్నప్పుడు దేవుడిచ్చు ఆశీర్వాదాలు పొందుకుంటారండి. మరి ఉచితమైన కృపతో దేవుడు ఆదాము హవ్వలనిద్దరిని ఆశీర్వదించి మరి ఏ బాధలు ఏ కష్టాలు లేని జీవితాన్ని ఇచ్చినప్పుడు మరి అపవాదికి వాళ్ళ హృదయంలో చోటిచ్చి వాళ్ళు దేవుని సన్నిధిని కోల్పోయారు. మరి ఈరోజు మీరైతే అలా ఉండకండి. అపవాది వేయుచున్న ఆ ఉచ్చులో పడకండి. దేవుని యొక్క సత్య మార్గంలో నడుచుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మార్గంలో నడుచుకోండి. ఈరోజు దేవుడు మీ ఎదుటి జీవ మార్గాన్ని పెట్టి ఉన్నారు, నాశనానికి పోవ మార్గాన్ని పెట్టి ఉన్నారు. మీరు జీవ మార్గంలోనికి వెళ్ళాలనుకుంటే దేవుని మార్గాన్ని అనుసరించి నడుచుకోండి. దేవుడు మీకు శాశ్వత బహుమానాలు ఇస్తారు. ఈ భూమి మీద తృప్తిని, సంతోషము, సమాధానం ఇస్తారు. అలాగే పరలోక ఆనందాన్ని దేవుడిచ్చు ఆ యొక్క శాశ్వత బహుమానాలు, శాశ్వత జీవితాన్ని దేవుడు మీకు ఇస్తారు. మరి మీ అందరూ దేవునిలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి, దేవుని మార్గంలో దేవుడు నడిపించి, ఫలించి, అభివృద్ధి పొందించి, విస్తరించి, దేవునిలో కుటుంబాలు ఏర్పడి దేవుని నామ మహిమార్థంగా జీవిస్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్క బిడ్డ నింపబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.